గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని శుక్రవారం కాకినాడ జగన్నాథపురంలోని చర్చిల్లో భక్తి శ్రద్ధలతో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్సీఎం చర్చ్ ఆధ్వర్యంలో శిలువ యాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్రంలోని క్రైస్తవ భక్తులంతా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చి స్క్వేర్ సెంటర్ నుండి ఆర్సీఎం చర్చ్ వరకు శిలువతో యాత్ర కొనసాగింది. అనంతరం ఆలయంలో ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్సీఎం చర్చ్ ఫాదర్ యజ్జల మరియారత్నం మాట్లాడుతూ, యేసుక్రీస్తు పాపల కోసం ప్రాణత్యాగం చేసి శిలువపై వేలాడారన్నారు. యేసు ప్రభువుకు శిలువ వేసిన రోజునే గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ గురువు ఫాదర్ బోస్కో, అధ్యక్షులు కేఎస్ఎస్ మోహన్, సెక్రటరీ రమేష్ కుమార్, దివిలి శామ్యూల్, చిన్ని తదితరులు పాల్గొన్నారు. దైవ ప్రజలారా, ఈరోజు ప్రపంచమంతా కూడా క్రీస్తు ప్రభు యొక్క మరణదినాన్ని కొనియాడుతుంది. గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారంగా కొనియాడుతుంది. మంచి శుక్రవారం ఎందుకంటే క్రీస్తు ప్రభు మానవాళి రక్షణార్థము మరణించినటువంటి రోజు. ఆయన మరణం ద్వారా సకల మానవాళికి రక్షణ లభించింది. కాబట్టి ఈరోజు ప్రపంచమంతా కూడా ఆయన మానవాళి నిమిత్తమై తన ప్రాణాన్ని త్యాగం చేశారని గుడ్ ఫ్రైడేగా కొనియాడుతూ ఉంది. ఈ సందర్భంలో కథోలికులమైన మేమందరం మాలో ఉన్నటువంటి పాప జీవితాన్ని విడనాడుకొని పుణ్య జీవితానికి మారుతూ ఆ ప్రభు యొక్క పునరుత్థానంలో భాగస్థులం అవ్వాలని ఈ యొక్క క్రీస్తు మరణదినము మాకు నేర్పిస్తూ ఉంది. ఆయన పాపం లేకపోయినప్పటికీ పాపాత్ములమైన మా అందరి కోసం మరణించి మాకు రక్షణను కల్పించినందులకు కథోలిక ప్రపంచం అంతా సంతోషిస్తుంది. ఈ సందర్భంలో పాపములో జీవించిన మేము మా పాపాన్ని విడనాడుకొని ఆ ప్రభుని యొక్క పునరుత్థానములో పాలు పంచుకునే అవకాశము ఈ యొక్క క్రీస్తు మరణదినము మాకు కల్పిస్తున్నందుకు మేమెంతగానో సంతోషిస్తున్నాం. అందరికీ క్రీస్తు ప్రభుని యొక్క దీవెనలు, ఆశీస్సులు.